లేకపోతే ఏదో ఆర్ట్ ప్రాక్టీస్ చేయండి. ఏ కరాటే కొనుక్కోను, ఇది మీ లైఫ్ కు మంచి టర్న్ అవుతుంది. అండి నేను మీ యోగానంద్ మార్షల్ ఆర్ట్స్ కోచ్. అలాగే ఈరోజు మనం మంచి సబ్జెక్ట్తో ముందుకు వచ్చాను. మీకు ఏంటంటే ఎల్బో స్ట్రైకింగ్, ఎల్బోతో అటాక్ ఎలా చేయాలి, ఇది మార్షల్ ఆర్ట్స్లో చాలా ఇంపార్టెంట్ మూవ్మెంట్స్ అన్ని కూడా ఇవి నేర్చుకుందాం. అలాగే ప్రీవియస్ వీడియోలో నాకు నాగు మాస్టర్, రంగాచార్య మాస్టర్ వాళ్ళు నాకు ఇచ్చిన సపోర్టు చాలా చాలా థ్యాంక్స్. ఓకే, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా మీకు ఏదో సబ్జెక్ట్ అందించాలి అనే తాపత్రయంతో వాళ్ళు మనకు టైం ఇచ్చారు ఆ రోజు యాక్చువల్గా. ఎందుకంటే నాగు మాస్టర్ ఆయన మంచి అడ్వకేట్, ఆయన అలాగే బీజేపీలో చాలా ఈ స్టేట్లోనే చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. ఆయనకు అసలు తిరిగి ఉండదు, అనేసరి పాపం వచ్చారు క్లాస్కి. అలాగే రంగాచార్య మాస్టర్ రిటైర్డ్ హెడ్ మాస్టర్, ఆయన క్లాసులు ఇంకా ఆయనకి ఉంటాయి. పని కొట్టుకుని హైదరాబాద్ వచ్చి మరి ఆయన ట్రైనింగ్ మనతో వీడియో చేశారు బికాస్ ఆఫ్ యూ. ఓకే, మీకు ఏదో మంచి సబ్జెక్ట్ నేర్పించాలని నేను ఆతృతపడుతున్నాను, వాళ్ళు కూడా అదే ఆతృతను మీతో షూట్ చేస్తారు. ఓకే, వాళ్ళందరికీ మా గురువులకి, అలాగే నా గురువులకి, నా సీనియర్స్కి, ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్కి ఈరోజు మనం ఎల్బో స్ట్రైకింగ్ ఉన్నా కదా. బేసిక్ లెవెల్ ఏం చేస్తారంటే మీకు ఫస్ట్ నుంచి అన్ని చూపిస్తా ఉన్నాను వీడియోస్లోనూ. ఫిస్ట్ ఎలా క్లోజ్ చేయాలి, ఫ్రీ హ్యాండ్ పొజిషన్ ఇక్కడ తీసుకోండి. ఓకే, ఈరోజు ఫస్ట్ ఎల్బో చేద్దాం. చూడండి, నేను రైట్ హ్యాండ్ తీసుకొని వాల్, దీని పొజిషన్ చూసారు కదా. ఈ ఎల్బో, ఈ బోన్ ఇది మన సెంటర్ రావాలి, ఫేస్ సెంటర్ రావాలి. ఓకే, మళ్ళీ సేమ్ ఇదే సేమ్ హ్యాండ్ని ఒక 10 times ప్రాక్టీస్ చేయండి. అటాకింగ్ మూమెంట్, సపోజ్ ఇది హెడ్ అనుకోండి ఆపోనెంట్. ఓకే, ఫ్రీ హ్యాండ్ పొజిషన్, ఫ్రీ హ్యాండ్ నుంచే తీసుకోండి. ఎందుకంటే బేసిక్లో నేను చేస్తున్నాను కదా. నెక్స్ట్ సీనియర్స్ అయిన దాంట్లో ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, డైరెక్ట్ ఎక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు. సో స్టార్టింగ్ ఏంటంటే ఓకే, రైట్ హ్యాండ్ని 10 times ప్రాక్టీస్ చేయండి. స్లో, కంగారు ఏం లేదు, స్పీడ్ చేయొద్దు, పవర్ చేయొద్దు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనం లర్నింగ్లో ఉన్నప్పుడు స్పీడ్ పవర్ చేయొద్దు, చేస్తే ఉన్నది కూడా పోతుంది. స్లోగా చేయండి, వచ్చిన తర్వాత అప్పుడు మీరు స్పీడ్ పవర్ మళ్ళీ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో దాని స్పీడ్ పవర్ ఎలా చేయాలి, అటాక్ ఎలా చేయాలి, దాని డిఫెన్స్ ఎలా చేయాలి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీక్ అంతా కూడా మీరు ఏం చేస్తారంటే నేను చెప్పే ఎల్బోస్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, సపోజ్ రైట్ హ్యాండ్ 10 అయిపోయినా అనుకోండి. నా లెఫ్ట్ హ్యాండ్ సేమ్, లెఫ్ట్ హ్యాండ్ ఆల్సో సేమ్. ఈ పాయింట్ మన సెంటర్ రావాలి, దీనిపై నుంచి మనం లుక్ చేయాలి ఇలా ఫేస్. ఓకే, అర్థమవుతుంది కదా. చూడండి, ఇది సపోజ్ ఫేస్ అనుకోండి, దీన్ని ఎలా అటాక్ చేస్తాం. ఓకే, ఓకే, ఇవి కూడా 10 కౌంట్ చేయండి. 10 అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇవి ఎన్నిటికి ముందు ప్రతిరోజు కంపల్సరీ మీరు వార్మప్ చేసుకోవాలి. షోల్డర్స్ కానీ, హిప్ కానీ, నీస్ కానీ, నెక్ ఇవన్నీ కూడా వార్మప్ అయిన తర్వాత అప్పుడు మీరు మార్షల్ ఆర్ట్స్ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలి. వీలైతే రన్నింగ్ చేయండి, నెక్స్ట్ కంపల్సరీ స్కిప్పింగ్ చేయండి. రన్నింగ్ అండ్ స్కిప్పింగ్ చేసిన తర్వాత మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా, రైట్.
నెక్స్ట్ ఇప్పుడు ఇండివిజువల్ చేసాం కదా, ఇప్పుడు ఆల్టర్నేటివ్ చేద్దాం. 1 రైట్ ఫ్రీ హ్యాండ్, 1 లెఫ్ట్. ఓకే, రైట్ లెఫ్ట్. ఓకే ఓకే ఇది రెండు కలిపి ఏం చేస్తారంటే 10 కౌంట్స్, 10 + 10 20 కౌంట్స్ చేయండి. ఓకే సేమ్ దీనిపై నుంచి మీరు లుక్కుంటారు. ఓకే ఇది కాదు, ఇది క్లోజ్ కదా, దీనిపై నుంచి మీరు చూడాలి. ఈ ఎల్బో చూడండి, ఎల్బో ఫోల్డింగ్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఓకే ఇలా కొట్టేసుకోవద్దు, అందుకని స్లో చేయమని. చూడండి తగదు, గ్యాప్ గ్యాప్ ఉంటుంది. చూడండి ఓకే, నోటీస్ చేయండి. ఓకే ఇది వచ్చి మన హెడ్, ఈ ఏరియాలో మనం దీన్ని హిట్ చేస్తాం. చాలా దారుణంగా ఉంది. క్లోజ్ డిస్టెన్స్ ఎల్బో వైపు కూడా క్లోజ్గా ఉన్నప్పుడు ఫైట్ కొట్టే వెపన్లో ఇది ఒక మంచి వెపన్. అలాగే మీ ప్రతి వీడియోలో మీకు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి అని చెప్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ యూట్యూబ్లో వచ్చే న్యూస్ చూస్తున్నారు కదా, చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే ప్రతిసారి మనం వెపన్ వెనక తీసుకుని వెళ్ళలేం కదా. ఏ ఫ్లైట్ ఎక్కుతాం, ఎగ్జాంపుల్ ఒక వెపన్ తీసుకుని మనం వెళ్ళలేం కదా, బయట చేస్తాడు లేదా లోపల చేస్తాడు, రెండే జరుగుతాయి. ఓకే అలాగే ఈవెన్ వెహికల్ మీద వెళ్ళాం, ఎక్కడైనా వెపన్ తీసుకెళ్ళాం కదా. మనమే ఒక వెపన్లా తయారవ్వాలి, మీరే ఒక వెపన్లా తయారవ్వాలి. ఓకేనా, మీరు ఎప్పుడైతే ఒక వెపన్లా తయారయ్యారో ఇంకా మీకు ఎలాంటి వెపన్ వస్తే మీరు ఈజీగా అటాక్ చేయగలగాలి. అందుగురించి నేను సెల్ఫ్ డిఫెన్స్ కూడా వితౌట్ వెపన్తో అటాక్ ఎలా చేయాలని నేను చూపిస్తున్నాను. నెక్స్ట్ టైం ఏం చేస్తామంటే వెపన్, అపోనెంట్ వెపన్ తీసుకొస్తే మనం ఎంటీ హ్యాండ్స్తో ఎలా డిఫెన్స్ చేయాలని చూపిస్తాం. ఓకే తర్వాత అపోనెంట్ దగ్గర మన దగ్గర కూడా వెపన్ ఉంటే వెపన్ టు వెపన్ ఎలా చేయాలని చూపిస్తాం. చాలా ఉంది చేస్తాయి మనం. అందుగురించి ఏ క్లాస్ కూడా మిస్ అవ్వకుండా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. చేస్తే అవన్నీ కూడా ఈజీగా ఉంటాయి. ఇవి చేయకుండా మనం డైరెక్ట్గా వెళ్ళిపోతే ఉపయోగాలు కన్ఫ్యూజ్ అయిపోతాం, ఏం చేయాలి అర్థం కదా. మళ్ళీ మొదలు వచ్చి చూడండి, అప్పుడేం చూడాల్సిందే మీరు. అది ఇప్పుడు మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. రైట్, మీరు చూస్తున్నారని చెప్తాను, నేను చేస్తున్నాను ఈ వీడియోస్ అన్ని కూడా మీకోసం చేస్తాను. నాకు అసలు చేసే పాసిబిలిటీ లేదు, అయినా సరే మీకోసం చేస్తున్నాను. మీరు నా బ్యాక్గ్రౌండ్ ఏం చూడొద్దు, నేను చెప్పే సబ్జెక్ట్ మాత్రమే చూడండి. ఏం సబ్జెక్ట్ చెప్తానో ఎలా చెప్తున్నానో, ఇది మీ లైఫ్కి ఎలా యూజ్ అవుతుంది, ఇది మాత్రమే చూడండి. ఏం పట్టించుకోవద్దు. నిజంగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఏం పట్టించుకోవద్దు. ఓకే ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. సో ఏం పట్టించుకోవద్దు. నేను సబ్జెక్ట్ ఏం చెప్తున్నాను, మీరు ఏం నేర్చుకుంటున్నారు, ఎంతవరకు వచ్చింది, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలా రైట్. ఓకే ఓకే ఎల్బో చేసాం కదా. నెక్స్ట్ సెకండ్ ఎల్బో చేద్దాం. చూడండి ఇది మళ్ళీ సేమ్ ఫ్రీ హ్యాండ్ నుంచి, ఏది తీసుకున్నా కానీ మీరు ఫ్రీ హ్యాండ్ నుంచి తీసుకోండి. ఫ్రీ హ్యాండ్ తీసుకొని చూడండి, ఈ బాడీ సెంటర్ నుంచి ఎల్బో ముందు సెంటర్, బాడీ సెంటర్ నుంచి ఎక్కడ కొడతాం, ఈ గిడ్డం కింద ఇక్కడ కొడతాం. ఓకే మళ్ళీ ఫ్రీ హ్యాండ్ పొజిషన్, బాడీ సెంటర్ ఇదే సెంటర్ కదా బాడీ, అర్థం ఇదే సెంటర్ కదా. ఓకే మీరు పక్క నుంచి రావాలి. మీ బాడీ సెంటర్ నుంచి వస్తే ఏమవుతుందంటే మీ డిఫెన్స్ కూడా ఈజీగా ఉంటుంది. అపోనెంట్ డిఫెన్స్ చేయడం వచ్చినా కానీ మనం బాడీ సెంటర్ చేస్తే మనం సేవ్ చేసుకోగలం, లేకపోతే మనకి అదిరిపోతుంది. ఓకే సేమ్ ఇది కూడా 10 కౌంట్స్ చేయండి. 10 కౌంట్స్ అయిన తర్వాత హ్యాండ్ చేయండి, ఇది కూడా 10 కౌంట్స్. ఓకే ఓకే ఇది అయిన తర్వాత దీన్ని ఆల్టర్నేట్గా 1 రైట్ లెఫ్ట్ రైట్. ఓకే ఇది దీన్ని 20 కౌంట్స్ చేయండి. ఆల్టర్నేట్ హ్యాండ్స్ వచ్చి 20 కౌంట్స్ చేయండి. అంతతో మీకు 2 ఎల్బోస్ కంప్లీట్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి చూడండి, ఇక్కడ నుంచి దీన్ని చెస్ట్ కైనా కొడతాం, లేదా హెడ్ కైనా కొట్టచ్చు. ఓకేనా 1 2 ఇది చేంజ్ అవుద్ది. బేసిక్ చెప్పింది వేరు, మళ్ళీ మనం ఫైనల్గా ఫైట్ చేసేటప్పుడు వాడేది వేరే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఓకే ఎల్బో ఇది కూడా సేమ్. ఓకే చేసిన తర్వాత దీన్ని సేమ్ ఆల్టర్నేట్ హ్యాండ్ 1 రైట్ లెఫ్ట్. ఓకే ఇది కూడా 20 కౌంట్ చేయాలి. అయిపోయిన తర్వాత ఇక్కడికి ఎన్ని మనం 3 కంప్లీట్ చేస్తాం కదా. 3 కంప్లీట్ చేసిన తర్వాత చూడండి సైడ్ నుంచి, సపోజ్ ఎవరైనా సైడ్ నుంచి అటాక్ చేస్తే కనుక ఏం చేస్తామంటే చూడండి మళ్ళీ ఫ్రీ హ్యాండ్
ఫ్రీ హ్యాండ్. ఓకే, చూడండి అలా ఉన్నారు కదా, నేను చూడండి సార్. ఓకే, అలా ఉన్నారు. ఫ్రీ హ్యాండ్, ఫ్రీ హ్యాండ్. బట్ సే లెఫ్ట్ హ్యాండ్. ఓకే, లెఫ్ట్ హ్యాండ్. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పవర్ జనరేట్ అవుతుంది మీ బాడీలో, గుర్తుపెట్టుకోండి. చాలా మంచి పవర్, మీకు తెలియనంత స్పీడ్ పవర్ చేంజెస్ వస్తాయి. 10 days చేయండి, మీరు ఈజీగా నోటీస్ చేస్తారు. ఓకే, లెఫ్ట్ 10 రైట్ 10 అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆల్టర్నేట్ హ్యాండ్స్, వన్ రైట్ లెఫ్ట్, వన్ రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. ఓకే, నెక్స్ట్ ఎల్బోస్ ఫ్రంట్, ఇన్సైడ్ టు అవుట్ సైడ్. ఓకే, ఇండివిజువల్గా చేయండి. ఫస్ట్ ఓన్లీ రైట్ హ్యాండ్ 10 counts. అదవుతుంది కదా. తీసుకొచ్చి దీన్ని అటాక్ ఎలా ఉంటుందని మీకు నెక్స్ట్ డిఫెన్స్ ఎలా చేయాలి, నేను ఎలా అటాక్ చేస్తానో చూపిస్తాను. ఓకే, ఓకే, ఇది లెఫ్ట్ హ్యాండ్. దీన్ని ఏం చేస్తారు, వన్ రైట్ వన్ లెఫ్ట్, వన్ లెఫ్ట్. స్టూడెంట్స్, మీరు ఈ ఆర్ట్ని చాలా సీరియస్గా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి ఆర్ట్ చెప్పేది మా స్టైల్లో ప్రస్తుతం నేను ఒక్కనే ఉన్నాను. అక్కడ రంగాచార్య మాస్టర్, నాగర్ మాస్టర్ ఉండగానే వాళ్ళు అక్కడ ఉండిపోయారు. నేను ఇక్కడ వచ్చి ఎక్కువ మందికి స్ప్రెడ్ చేసి వేళల్లో ఈ ఆర్ట్ నేర్పిస్తున్నాను. ఇది మాత్రం మిస్ అవ్వద్దు. జనరల్గా మనకి ఎక్కువ మాస్టర్స్ ఎక్కడైనా దొరుకుతాయి, కానీ ఈ ఆర్ట్ నాకౌట్ స్టైల్ ఎక్కడ దొరకదు. సో మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. అలాగే ఏది లేకపోతే ఏదో ఆర్ట్ ప్రాక్టీస్ చేయండి. ఏ కరాటేనో, కుంకునో, కిక్ బాక్సింగ్, తాయిక్వాండో కానీ, రెజ్లింగ్ కానీ, ఇంకా ఉన్నాయి కదా రకరకాల మార్షల్ ఆర్ట్స్ ఏ ఉన్నాయి. అది కూడా లేకపోతే అట్లీస్ట్ జిమ్ అన్న ప్రాక్టీస్ చేయండి, యోగా ప్రాక్టీస్ చేయండి. బట్ ఏదో ఒక ఎక్సర్సైజ్, ఏదో ఒక యాక్టివిటీ మాత్రం కంపల్సరీగా చేయండి. ఇది మీ లైఫ్కి మంచి టర్న్ అవుతుంది. అది చేస్తే ఇది టర్న్ అవుతుంది అనుకోవద్దు, చెప్తా నెక్స్ట్ క్లాస్లో. ఓకే, ఇది మాత్రం మీరు మిస్ అవ్వద్దు, ప్రాక్టీస్ చేయండి. ఓకే, చూసారు కదా ఇప్పుడు దాకా మనం చేసిన మార్షల్ ఆర్ట్స్, నాకౌట్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ చూసారు కదా. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకా మరిన్ని చాలా ఇంపార్టెంట్ మూమెంట్ చెప్తాను. దీనికి అటాక్ ఎలా చేస్తాం, దీనికి డిఫెన్స్ ఎలా చేయాలి అనేది మొత్తం క్లియర్గా, దాన్ని మూవింగ్లో ఎలా చేస్తాం అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. సరే, ఈ లోపు ఏం చేస్తారంటే మీరు వీటిలో ఎక్కువ బాగా ప్రాక్టీస్ చేయండి, మీకు నెక్స్ట్ వీక్ చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లేదు కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ వాళ్ళందరికీ పంపించండి. ఓకే, వెరీ యూస్ఫుల్ వీడియోస్ ఇవన్నీ కూడా. ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇలాంటి యుద్ధ విద్యలు వచ్చి ఉండాలి. ఆడపిల్లని కాదు, తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు అందరూ కూడా అందరూ నేర్చుకోవాలి. ఇవాళ రేపుల్లో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు కదా. మనం టీవీ పెడితే వచ్చి న్యూస్ అంతా కూడా ఎలాంటి న్యూసే. సో మార్షల్ ఆర్ట్స్ ఏజ్తో సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎవరైనా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న చెప్తాను ఒక వీడియోలో, ఎక్కడో వేరే స్టేట్లో వాళ్ళ అమ్మాయిని కామెంట్ చేశారని ఒక తల్లి ర్యాగింగ్ చేసి ఇబ్బంది పెడుతున్న వాడిని కొట్టింది, రాడ్ తీసుకుని కొట్టుకొని తీసుకెళ్ళింది రోడ్డు మీద. ఒక అమ్మ లేడీ, పెద్దవాడు. నిజంగా వాడికి హెడ్స్ అప్ చెప్పాలి. ఎందుకంటే ఆ ధైర్యం, అంటే పిల్లల జోలికి వస్తే పేరెంట్స్ ఎవరైనా సరే అలాగే రియాక్ట్ అవుతారు. ఈవెన్ కోడి పిల్ల కూడా చూడండి, ఎగ్జాంపుల్ మీరు కోడి పెట్టుకుంటే దొరుకుతుంది మామూలుగా అయితే. అదే దాని పిల్లలు అన్నప్పుడు చూడండి, దగ్గరికి వెళ్తే మన రెక్క చంపుతుంది, ఇంకేం లేదు. మాకు బాగా తెలుసు. ఓకే, కోడి మనం పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు మామూలు టైంలో దాన్ని పట్టుకోవడం మనం అడుగుతాం. పిల్లలు పుట్టినప్పుడు పిల్లల దగ్గరికి వెళ్తున్నామేమో, మనం ఏదన్నా దానికి ఎఫెక్ట్ చేస్తామని చెప్పి ఏం చేస్తామంటే మన్నురికిస్తుంది. ఆ టైంలో మనం కోడికి కూడా భయపడతాం. అంతే, ఆ సమయం సందర్భం వచ్చిందంటే ఆ ధైర్యం తెచ్చుకోవాలి, ఆ టైం తెచ్చుకోవాలి. మీకు ఎన్ని తెలుసు కదా, చెప్పక్కర్లేదు. తెచ్చుకోండి, ధైర్యంగా ఉండండి. ఫస్ట్ మీరు ధైర్యంగా ఉంటే అన్ని పనులు ఈజీగా సాల్వ్ అవుతాయి. ధైర్య సాహస లక్ష్యం అని చెప్పి అంటారు కదా, ధైర్యంగా ఉండాలి. ఓకేనా, థ్యాంక్ యూ. అలాగే నా సబ్స్క్రైబ్ చేస్తే నాకు మంచి సపోర్ట్ ఇవ్వండి. మనం చాలా మంచి వీడియోస్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ. జై హింద్.